నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపే పల్స్ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్న డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి. నగరంలో అవగాహన ర్యాలీ. ఈ నెల 5న జయహో బీసీ కార్యక్రమం జయప్రదం చేయాలని టీడీపీ నేతల పిలుపు. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి విడుదల రజని. మేయర్ కావటి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని వెల్లడి. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం కృషి చేస్తా టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాష్ట్ర స్థాయి సదస్సు. కొత్త చట్టాలపై అవగాహన, కేసుల విచారణలో ప్రతిభ కనపరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సత్కారం. రేపు పోలియో ఆదివారంను నిర్వహించనున్నారు. పోలియో రహిత సమాజం కోసం 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి కోరారు. జిల్లా వ్యాప్తంగా 950 సెంటర్స్ ను ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ గుంటూరులోని ప్రధాన ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. మార్చి 3 నేషనల్ ఇమ్యునైజేషన్ డే అండి. మనకి ఇది మనము 52వ రౌండ్ మనం జరుపుకుంటున్నాము. మనకి రేపు మన జిల్లాలో చూసుకుంటే 2,12,027 మంది పిల్లలు ఉన్నారు. 0 to 5 years పిల్లలు. వీళ్ళందరికీ కూడాను మనము ఆల్మోస్ట్ 950 బూత్స్ మన డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్లో అయితేనేమి, స్కూల్స్లోనైతే వివిధ సెంటర్స్లో మనము 950 సెంటర్స్ పెట్టుకున్నాము. ఈ 950 సెంటర్స్లో మనము ఈ 2,12,027 మంది పిల్లలకి మనము వ్యాక్సినేషన్ చేస్తాము. ఆల్మోస్ట్ 99% ఆ రోజు బూత్ డే రోజే యాక్టివిటీ అంతా అయిపోతుంది. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, వేయించుకోకుండా ఉంటే వాళ్ళకి మనము 4-5 రూరల్లో అయితే ఈ 2 రోజులు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వేయించుకోలేదో వాళ్ళకి వేయటం జరుగుతుంది. అదే అర్బన్లో కనుక మనకి 6వ తారీఖు కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తాము. 3 days అర్బన్లో ఉంటుంది, 2 days అయితే రూరల్ ఏరియాలో ఉంటుంది. సో వైఎస్ వివేక హత్య జరిగిన తీరు మొత్తం సీఎం జగన్ కు తెలుసని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. వివేక హత్య ఘటనపై సీబీఐ ఎంక్వైరీ కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చాక విచారణ సరిగ్గా జరగకుండా అడ్డుపడింది నిజం కాదా అని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 5న నాగార్జున యూనివర్సిటీ దగ్గర జైహో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని, బీసీలకు సంబంధించిన పలు హామీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. మేము అడుగుతున్నాం, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నిజం బయటకు రాకుండా ఆపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అన్నీ కనపడుతున్నాయి. సిబిఐ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. తప్పుడు సమాచారం రాష్ట్రం మొత్తానికి ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందారు. నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో పెద్ద హెడ్డింగ్స్ వేసి పత్రికలన్నీ కూడా ఆయన సాక్షి పత్రిక అంతా ఉచితంగా పంచారు. టీవీలో గుండెపోటు అన్నారు. తర్వాత గొడ్డలతో హత్య చేశారన్నారు. ఇవన్నీ కూడా వాళ్లే మాట్లాడి వాళ్లే కథనాలు వండి వార్చి నేరం అంతా నెపం అంతా తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అప్పటి పోలీసు యంత్రాంగం మీద నెట్టివేశారు. ఏమైంది? 4 సంవత్సరాల 11 నెలలు ఇప్పటికి అధికారానికి వచ్చి, అధికారం రాకముందు జరిగిన హత్య ఇది. 5 సంవత్సరాల్లో నిందితులను పట్టుకోలేని చేతగానితనానికి రాజీనామా చేయాలి, లేదా నిందితుల్ని కొమ్ముగాస్తున్నందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలి, లేదు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకి ఇందులో ప్రమేయం లేదంటే ఆయన పాత్ర మీద ఎంక్వైరీ చేయాలి కేంద్రం అన్న కూడా. ఈ నెల 5వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి జైహో బీసీ సభ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని సమీకరించి ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు,
నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి వీరిద్దరు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతారు. బీసీ నాయకత్వం అంతా కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురున్న గ్రౌండ్లో 5వ తారీఖున సమావేశం అవుతున్నారు. బీసీలకు ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ విధానం ప్రకటన చేయబోతున్నారు. దాదాపు సప్లాన్ నిధులు 17,000 కోట్ల సప్లాన్ నిధులు, బీసీలకు రావాల్సిన సప్లాన్ నిధులు ఈ జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకొని బీసీలకు అన్యాయం చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 270 మందికి పైగా ఈ వైకాపా నాయకుల చేతిలో హత్యగావించబడి దాదాపు 1000 మంది వీళ్ళ వైకాపా నాయకుల దాడుల్లో ఈ రోజున ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని కేసులు పడి ఈ నాయకుల చేతులు ఇబ్బంది పడ్డారో వీటన్నిటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభలో బీసీలకి తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలందరూ ఈ సభకి వచ్చి మద్దతు తెలియజేసి తెలుగుదేశం పార్టీతోనే బీసీలందరూ ఉన్నారని చెప్పేసి ఇది విజయవంతం చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రాష్ట్ర స్థాయి సదస్సు గుంటూరులో జరిగింది. జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే కేసుల విచారణలో ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఏడాదికి ఒకసారి ఈ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కూడా ఒకరోజు అన్ని డిపార్ట్మెంట్ లాగానే ప్రాసిక్యూషన్కి ఒక డే ఉండాలని, ఆ రోజు ప్రాసిక్యూషన్లో పనిచేసినటువంటి సంవత్సర కాలంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేసి వాళ్ళకు అప్రిషియేషన్ లెటర్ ఇవ్వాలనేదే దీని యొక్క ఉద్దేశం. అందులోనే ఇంకా ఈ కొత్త చట్టాలు వస్తున్నాయి కాబట్టి కొత్త చట్టాల మీద అవగాహన కల్పించే దానికోసం అని చెప్పేసి రాష్ట్రంలో ఉండేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు ఇప్పటికే దాదాపు 80% ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఆ ట్రైనింగ్ ఇంకా 20% ఉంది. అందులోనూ ఆ ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలను ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ ట్రైనీస్ అయి వచ్చిన వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల చేత కొంత మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా దాని మీద ట్రైనింగ్ ఇప్పించడం, కొత్త చట్టాలపైన అవగాహన కల్పించడం. విదేశాలలో మెడిసిన్ పూర్తయిన తరువాత జన్మభూమికి ఏమైనా చేయాలనే తలంపుతో తిరిగి వచ్చానని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తానని అన్నారు. స్టెమ్ స్కూల్లో జరిగిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. Economical issues, if they have an issue at home, it's very hard for them to concentrate when they come to the school. So addressing the socio-economic factors is another fundamental thing. And then once they come into the school, how can they really understand the material, right? If you look at the education system in India, including MBBS, when I studied my medicine, it is all based on memorization rather than real understanding. When you really understand the human body, it makes everything very clear and you actually want to learn more and you want to create an addicting way of learning rather than rejecting way of learning. So I do have this fundamental understanding of what really motivates and inspires. నగరంపాలెం మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మాంటిసోరీ క్రియేటివ్ ఎక్స్పో ఘనంగా ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ కేవి సెబాస్టియన్ మరియు కరెస్పాండెంట్ మంజు సెబాస్టియన్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సరీ నుండి 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 500కు పైగా నమూనాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. 9వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ చంద్రయాన్, 8వ తరగతి విద్యార్థులు చూపెట్టిన ప్రత్యక్ష జంతు అవయవాల ప్రదర్శన, 7వ తరగతి విద్యార్థులు గణిత శాస్త్ర నమూనాలు మరియు తదితర కార్యక్రమాలు అందర్నీ ఆకర్షించాయి, పలువురిని రంజింపచేశాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికై తరలివచ్చిన తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లల మానసిక నైపుణ్యాలను కొనియాడారు. విద్యార్థుల్లో ఉన్న హిడెన్ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి, అలాగే వీళ్ళలో రేపటి రోజు మన దేశపు చరిత్ర పుస్తక పేజీలో పేరు రావడానికి ఈ పిల్లల్లో ఎంతోమంది ఉండారు అని మనం చెప్పలేము. ఫేమస్ సైంటిస్టులు, మన దేశంలో మనం చూసిన ఫేమస్ సైంటిస్టులు విశ్వేశ్వరయ్య, రాధాకృష్ణ వెంకటరామన్, సత్యేంద్రనాథ్ బోస్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, అటువంటి వాళ్ళ పేరుతో పాటు ఈ తరం పిల్లల్లో కూడా రేపటి పట్టుకోళ్ళ సమాజం వీళ్ళని సైంటిస్టులుగా చూస్తారేమో. ఎందుకంటే చిన్న ఒక వస్తువు దగ్గర నుండి అతిపెద్ద రాకెట్ల వరకు ఈ పిల్లలు తయారు చేసుకొని వాళ్ళ ఎస్పెషల్లీ ఇప్పుడు పైన
అన్ని క్లాస్ రూమ్లో విసిట్ చేసినప్పుడు నేనే ఊహించినంత వెరైటీ వటకోళ్ళ ఎక్విప్మెంట్స్తో తయారు చేసిన ప్రాజెక్ట్స్ నేను చూశాను. అండ్ యాక్చువల్గా అండి థామస్ ఎడిసన్ ఉన్నాడు, 1000 మెటీరియల్స్ ట్రై చేసినంత 1001 టైమ్ హీ గాట్ సక్సెస్ అండి. అలా పిల్లల్లో కూడా మన చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి నౌ వీఆర్ ఇన్ బల్బ్ అనేది కనుక్కోబట్టే మనం ఇప్పుడు అంధకారం నుంచి వీఆర్ ఇన్ టు లైట్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కంపల్సరీగా పిల్లల్లో ఏంటంటే ఆ హిడెన్ టాలెంట్స్ని వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మేము ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ అంటాం. లైఫ్ స్కిల్స్ వి టీచ్ దెమ్ రాదర్ దాన్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఏటి అగ్రహారం ప్రధాన రహదారిని మంత్రి విడుదల రజని, మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. త్వరలోనే రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మంచినీటి పైప్లైన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి విడుదల రజని, మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. నెలన్నర వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి విడుదల రజని ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం 22 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ రహదారి సమస్యను ఎట్టకేలకు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్కు నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత గుంటూరును అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తొందరలో ఈ పనులన్నీ కూడా మనం మొదలుపెట్టి అతి తొందరలో వీలైనంత తొందరగానే ఒక నెల రోజుల వ్యవధిలో దీన్ని కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము. ఇదే కాదు, ఇక్కడ ఈ రోడ్డుతో పాటు ఉన్నటువంటి డ్రైన్స్ని, అలాగే సెంట్రల్ లైటింగ్స్ని, కావాల్సినటువంటి ఈ వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి కూడా దీన్ని పూర్తి చేయబోతాము. ఇవన్నీ కూడా ఈ 22 crores బడ్జెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇదే కాదు, నియోజకవర్గంలో ఇంకా పలు డెవలప్మెంట్స్ అనేది కొన్ని ప్రోగ్రెసివ్గా ఉన్నాయి, కొన్ని ఇంకా కూడా ముందు కూడా ఇంకో కొన్ని డెవలప్మెంట్స్ని మనం చేయబోతా ఉన్నాము. కాబట్టి ఈ రోడ్ అనేది ఒక హిస్టరీగా మిగిలబోతుంది. ఇది జగనన్న నాయకత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్డుని ఈరోజు మనము ముందుకు తీసుకువెళ్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తొందరలో పనులు మొదలు. అంటే రోడ్డు వైండింగ్ అనేది ఒక ఆషామాషి విషయం కాదు. అంటే లోపల ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ అందరితో కూడా మనం కన్విన్స్ చేయాలి. వాళ్ళందరి దగ్గర నుంచి కన్విన్స్ లెటర్ తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుమారు 200 మంది హౌస్ హోల్డర్సు ఈ రోడ్డుకు ఇరువైపులా నివసించేటువంటి పరిస్థితి. ఆల్రెడీ 189 మందికి కాంపన్సేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ యొక్క స్ట్రక్చర్స్ మొత్తాన్ని కూడా డిమాలిష్ చేశాం. ఒక 20 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల వాళ్ళు కోర్టు వారిని ఆశ్రయించారు. వాళ్ళతో కూడా మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం వాటిని కూడా డిమాలిష్ చేసి ఆ యొక్క కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం ఎంతవరకు బాండ్స్ ఇవ్వగలం, చట్టం ప్రకారం ఎంతవరకు వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వగలం కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి విజయలక్ష్మి అన్నారు. మార్చి 3న పల్స్ పోలియో డేని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను వైద్య శాఖ అధికారులతో కలిసి DMHO కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లలోపు ఉన్న 2,12,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎవరైనా వేయించలేకపోతే ఇంటింటికి డోర్ సర్వే చేసి ఆ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుందన్నారు. ఈ మన గుంటూరు జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా మనకి పిల్లలు 0 to 5 years పిల్లలు 2,12,027 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరినీ కూడాను రేపు బూత్ యాక్టివిటీస్లో మనం కవర్ చేస్తాము. మనకి ఆల్మోస్ట్ 950 బూత్స్ ఉన్నాయండి. సో 200 నుంచి 250 వరకు ఉన్న పిల్లల్ని ఒక్కొక్క బూత్లో కవర్ చేయడం జరుగుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి ఎవరికి దగ్గరలో ఉన్న సెంటర్స్లో వాళ్ళు ఉదయమే వెళ్ళేసి ఈ పోలియో చుక్కలు వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి పోలియో బూత్స్ మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సో ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉదయమే వెళ్ళి, సమ్మర్లో కాకుండా అంటే ఎండలో కాకుండా ఉదయమే వెళ్ళేసి పిల్లల్ని ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మై ఫస్ట్ ఓటు టు CBN పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాలలోని ప్రియదర్శిని విద్యా సంస్థలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతకు తెలుగు యువత భారీ అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు CBN పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో మంగళగిరి నియోజకవర్గ తెలుగు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో
తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయి కృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షురాలు రాయపాటి సాయి కృష్ణ, ఉపాధ్యక్షులు జంగాల చైతన్య, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, కాసింబాబులు ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే అంశాల మీద ప్రసంగించారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ రూపొందించిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కన ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేసాక వీవీప్యాడ్లో కనబడే అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు విద్యార్థులను భారీగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు మానం అశోక్, సిగిరిశెట్టి లీలాకృష్ణ, షేక్ కాసింబాబు, మై ఫస్ట్ ఓట్ మంగళగిరి కార్యక్రమం ఆర్గనైజర్ బొర్రా సాయి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మూడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఎలక్షన్ గుర్తింపు కార్డు చూపించిన వెంటనే వాళ్ళు మనకి ఓటు వేయడానికి ఒక బటన్ నొక్కుతారు. మనల్ని వెంటనే ఒక సీక్రెట్ ఛాంబర్ లో పంపిస్తారు. అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పక్కన వీవీప్యాట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేసిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు కావాల్సిన అభ్యర్థి పేరు, గుర్తు, పక్కన రెడ్ కలర్ లైట్ ఆ గుర్తును చూపిస్తూ ఉంటుంది. పక్కనే బటన్ ఉంటుంది. మీరు మీ ఓటుని స్వతంత్రంగా మీరు వినియోగించుకునే అవకాశాన్ని సీక్రెట్ ఛాంబర్ లో ఈ ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఏదైతే మీకు కావాల్సిన అభ్యర్థి దగ్గర ఈ విధంగా వెస్ట్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఎస్పీ తుషార్ డూడి తనిఖీలు చేశారు. అరండల్పేట, పట్టాభిపురం, నగరంపాలెంలో స్టేషన్లలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీల్లో ఎస్పీ వెంట డీఎస్పీ మహేష్, సిఐలు వెంకటేశ్వర రెడ్డి, నరేష్, విజయ్ చంద్ర తదితరులు ఉన్నారు. గుంటూరులోని ధృతి హాస్పిటల్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో వైద్య సేవలు అందనున్నాయి. ఈ మేరకు ట్విన్ హెల్త్ తో ధృతి హెల్త్ కేర్ అవగాహన ఒప్పందం చేసుకుంది. జనరల్ మెడిసిన్ ఎండీ డాక్టర్ రేవూరి హరికృష్ణ, ట్విన్ హెల్త్ డైరెక్టర్ మురళి అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ వివరాలను డాక్టర్ హరికృష్ణ, మురళి మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ విత్ సైన్స్ యుఎస్ ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. యంగ్ పాపులేషన్లో డయాబెటీస్, ఒబెసిటీ, థైరాయిడ్, హైపర్ టెన్షన్ పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగించే విధంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్, డిసిప్లైన్, డైట్ కి వేరువేరుగా కాకుండా ఒకే చోట సర్వీస్ అందించడం జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు ఒకే గొడుగు కిందకి తీసుకుని వచ్చేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలో ఇప్పటికే 20,000 మందికి ఇలాంటి వైద్య సేవలు అందించడం జరిగిందని వారు వెల్లడించారు. ఒబేసిటీ, హైపర్ టెన్షన్, ఉమెన్లో పీసీఓఎస్ ఇలాంటి జబ్బుల్ని ట్రీట్మెంట్ ఇవ్వటానికి కాంప్రహెన్సివ్ కేర్ అని నూతనంగా వస్తున్న టెక్నాలజీ డిజిటల్ థెరప్యూటిక్స్ అంటాం. ఈ డిజిటల్ థెరప్యూటిక్స్లో భాగంగా ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషను, వాళ్ళ బాడీలో ఉండే మెటబాలిక్ చేంజెస్, పేషెంట్ టు పేషెంట్ని ఎలా మనం మానిటర్ చేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ప్రతి పేషెంట్ని ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసి టెక్నాలజీ విత్ సైన్స్ ఈ రెండింటినీ కలిపి ఒక నూతనంగా ఒక ప్రోగ్రామ్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్నే డిజిటల్ థెరప్యూటిక్స్ అంటాం. భారతదేశంలో చాలా కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఇది. ఇండియాలో ఫస్ట్ టైము ఈ ట్విన్ హెల్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో 21 నుంచి 22,000 పేషెంట్స్లో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ట్విన్ హెల్త్ ఈజ్ వెరీ హ్యాపీ టు partner with Dhruti Healthcare and Clinics. Dr. Hari Krishna has been very kind to get into this collaboration, which is technologically new to us, new to the entire healthcare system. Twin Health is a US-based company, and our focus has been into metabolic health remission using artificial intelligence. We have been providing this service. More than 21,000 patients have benefited from it, and now we want to offer the same service to the people of Andhra Pradesh. Yes, absolutely. ఎల్వీఆర్ క్లబ్లో 51వ ఆంధ్ర రాష్ట్ర సీనియర్ అంతర్జిల్లాల మరియు రాష్ట్ర క్యారమ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ప్రారంభమయ్యాయి.
మార్చి 4 వరకు జరిగే ఈ పోటీల్లో 14 జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీ పడనున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వనుకూరు శ్రీనివాస్ రెడ్డి, ఎల్వీఆర్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. సమాజ హితం కోసం ఎల్వీఆర్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వనుకూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనేక మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్కాలర్షిప్స్ ఇస్తూ చాలామంది విద్యార్థులను ఈరోజు రాష్ట్రంలో మంచి అత్యున్నత స్థానానికి వెళ్లే విధంగా దోహదపడుతున్న క్లబ్ ఎల్వీఆర్ క్లబ్. అదేవిధంగా క్లబ్ సౌజన్యంతో బిలియర్డ్స్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, లేదు నాటక సంఘం ద్వారా నాటికల కార్యక్రమం కానివ్వండి, అనేక కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆరోగ్యపరంగా హెల్త్ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఎల్వీఆర్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సమాజంలో ప్రతి కార్యక్రమానికి ఎల్వీఆర్ క్లబ్ దోహదపడుతుంది, సహాయపడుతుంది, ఆ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈ టోర్నమెంట్స్కి ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ అన్ని విధాలా కూడా తమ సహాయ సహకారాలను అందిస్తుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నగరాలులోని నవీన విద్యానికేతన్ హైస్కూల్లో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. స్టూడెంట్స్ టెక్నాలజీని వినియోగించి తయారు చేసిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని స్కూల్ ప్రిన్సిపల్ వై నవీన్ రెడ్డి అన్నారు. స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్, పజిల్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, మనం రోజువారీగా వాడే వాటర్ అలార్మింగ్ సిస్టము, కార్ పార్కింగ్ సెన్సర్స్, థెఫ్ట్ అలార్మింగ్ సిస్టము, తర్వాత మన రోవర్స్, ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేసి పిల్లలు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో వీటిలో ఎంతో కృషి చేసిన టీచర్స్కి, తక్కువ సమయంలో చక్కగా చేసిన పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, సైన్స్ అనేది మన జీవితంలో ఒక ముఖ్య ఘట్టనము. దేనికంటే ఇప్పుడు మనము ఈ ప్రతిదీ ఏది చేసినా కానీ ఏమిటి ఎలా అనేది క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ వచ్చేది సైన్స్. So it is useful. Science is the basic fundamental that we all know that needs to be there to explain everything that happens in our life. So ఈ యొక్క ఎగ్జిబిషన్ మా పిల్లలకి ఎంతో నాలెడ్జ్ని ఇస్తుందని చెప్పని ఇటు అలాగనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా పిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు టీచర్లకి, తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రోసూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు వివిధ కారణాలతో సహాయం కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ఆశ్రయించిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. గారపాడుకు చెందిన వేములూరి మల్లికార్జునరావుకు 2 లక్షలు, రామాపురం గ్రామానికి చెందిన సుంకర అచ్చయ్యకు 1,50,000, లింగాపురం గ్రామానికి చెందిన చిరుమామిళ్ల కృష్ణమూర్తికి 1,10,000, క్రోసూరుకు చెందిన చిలక రెబ్బమ్మకు 40,000, క్రోసూరు మండలం 75 తాళ్లూరుకు చెందిన ఊర అఖిలకు 22,000 రూపాయలను అందించారు. 22వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావు తోటలో పొత్తుని గెలిపిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ వైసీపీ చేతులలో చిక్కుకొని విలవెల్లలాడుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్, షర్ఫుద్దీన్, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందనడానికి ఉదాహరణ నిన్న మాచేరిలో జరిగినటువంటి సంఘటన. ముఖ్యంగా ఒక బిందె నీళ్లు అడిగిన పాపానికి బాణావత్ అనేటువంటి ఒక ఎస్సీ మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపేశారు వైసీపీ నాయకులు. అంటే రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎలాంటి క్రిమినల్కి మీరు 2019లో అధికారం అప్పచెప్పారో ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నాం. నల్లచెరువు ఎత్తు రోడ్డులోని హజరత్ సయ్యద్ షా మొయిద్దీన్ బాద్షా ఖాదరీ ఆవులియా 314వ ఉర్సు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 5 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గాలో ఆవిష్కరించారు. इंशाअल्लाह ताला तमाम लोग आइए. हर साल की तरह ये साल भी जो है 3 तारीख, 4 तारीख, 5 तारीख संदले शरीफ रहेगा और जो है खवाली का प्रोग्राम भी रहेगा और ख़त्म शरीफ का प्रोग्राम, नाते शरीफ का भी रहेगा. अब ये सिलसिला जो है हुजूर मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह सरकार का सिलसिला
हैदराबाद से होते हुए फिर बगदाद शरीफ से मिलता है। हैदराबाद में भी हज़रत की वालिद का जो है मज़ार इकरामी भी है वहाँ पर, और वहाँ पर भी संदल शरीफ होता है। उस बिना पे वो संदल शरीफ भी जो है मैं एक ही नरीना औलाद होने से मैं एक ही जना आता हूँ करता हूँ। కమిషనర్ కీర్తి చేకూరి సాధారణ ఎన్నికల విధులపై సెక్టోరల్ రూట్ అధికారులకు అదనపు కమిషనర్ పశ్చిమ నియోజక ఈఆర్ఓ కె రాజ్యలక్ష్మితో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శిక్షణా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులది కీలక పాత్ర అని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సెక్టోరల్ అధికారులు ఎన్నికలు సజావుగా జరగటానికి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఆటోనగర్ ఉపకేంద్రం పరిధిలో గల విద్యుత్ లైన్ నిర్వహణ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆటోనగర్ ఫేజ్ 3, 4 ఫీడర్స్ పరిధిలోని విశ్వనాథ హోటల్, ఎస్బీఐ బ్యాంక్ రోడ్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఏరియాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపే పల్స్ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్న డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి. నగరంలో అవగాహన ర్యాలీ. ఈ నెల 5న జయహో బీసీ కార్యక్రమం జయప్రదం చేయాలని టీడీపీ నేతల పిలుపు. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి విడుదల రజని, మేయర్ కావటి. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని వెల్లడి. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం కృషి చేస్తా టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాష్ట్ర స్థాయి సదస్సు. కొత్త చట్టాలపై అవగాహన, కేసుల విచారణలో ప్రతిభ కనపరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సత్కారం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.